హాయ్ అండి. టొమాటో గుజ్జు గనక ఇలా చేసి పెట్టుకుంటే జస్ట్ రైస్ కుక్ చేసుకొని ఇది కలిపేస్తే సరిపోతుంది. టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెడితే 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దానండి. 3/4 కేజీ టొమాటోలు, 4 పెద్ద ఆనియన్స్, మిర్చి అయితే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే 3 వేసాను. 4, 5 వరకు వేసుకోవచ్చు. టొమాటోలు ముక్కలు కోసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోండి. ఆనియన్స్ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మిర్చి కూడా ఇలా రౌండ్‌గా సన్నగా కట్ చేసుకోవాలి. దీనిలో మసాలా అంటే జింజర్ గార్లిక్ పేస్టే. అది మాత్రం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగాయి, యాలక్కాయలు, బిర్యానీ ఆకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోలు, మిర్చి, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి అంతా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో ముక్కల్లోది వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కంప్లీట్ గా ఉడికిపోయింది అన్న తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కదండి, ఆ స్టేజ్ లో కారం వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టొమాటో గుజ్జు కడాయి నుంచి సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని 2 వేస్ లో యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది నెక్స్ట్ షాట్ లో అయితే షేర్ చేస్తాను. బై.